హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ అభిరుచులు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింపుల్గా ఎగ్గు టమోటా మునక్కాయ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. రైస్, రోటీ, చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, పసుపు వేసుకొని ఎగ్స్ని ఉడకబెట్టుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎగ్స్ని ఎగ్ కర్రీ ఈ విధంగా అప్పుడప్పుడు మునక్కాయ వేసుకొని ఈ విధంగా టమాటోలో వేసుకొని చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగా వచ్చిందండి కర్రీ. ఈ విధంగా ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ని బాగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఎర్రగా ఫ్రై చేసుకోవాలా. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని 10 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు 4 పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ల గరం మసాలా పౌడర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న మునక్కాయ ముక్కలను వేసుకొని మసాలాలో బాగా పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం సేపు. ఈ విధంగా ఫ్రై చేయటం వల్ల ముక్కకి బాగా మసాలా అనేది పడుతుందండి. ఇప్పుడు మనం 1/2 కేజీ టమాటాలను తీసుకొని కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి, పేస్ట్ లాగా. ఇప్పుడు ఈ పేస్ట్ని ఈ మునక్కాయ ముక్కలో వేసుకోవాలండి. ఇప్పుడు మనం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి సిమ్లో. ఇప్పుడు గ్రేవీ అనేది పైకి ఆయిల్ రావాలండి. ఈ విధంగా ఉడికి అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలండి. అలాగే కొంచెం మసాలా అండి, 1 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ 1 టేబుల్ స్పూన్లు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఉడికిన తర్వాత మునక్కాయ ముక్కలను ఇందాక మనం ఫ్రై చేసుకునే ఎగ్స్ని ఈ విధంగా వేసుకోవాలండి. ఈ విధంగా ఎగ్స్ వేసుకున్న తర్వాత కొంచెం సేపు సిమ్లో ఉడికించుకోవాలి. గ్రేవీ అంతా ఎగ్స్ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. అంతేనండి, సింపుల్గా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటం అండి. ఎగ్గు టమాటా మునక్కాయ కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ట్రై చేసి చూడండి ఒకసారి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందామండి బౌల్లోకి. అంతేనండి, సింపుల్గా టమాటా ఎగ్ మునక్కాయ కర్రీ రెడీ అండి. ప్లీజ్ అండి, ఆ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల, ఆల్ అనే సింబల్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వీడియో రూపంలో వస్తుంది.